ఓకేనా? ఈరోజు నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కమిటీలు వేసే దానికోసం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా, అలాగే సీనియర్ నాయకులు, పార్లమెంట్ సంబంధించి సీనియర్ నాయకుల్ని, అలాగే సాధకుల్ని అందరూ కూడా కమిటీ, ఈ సమాచార సేకరణ కమిటీని మొత్తం 28 మందిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంటు ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్లమెంటు కమిటీలు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీలు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీ, అలాగే అనుబంధ సంస్థల సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా ఆశావాళ్ళు ఎవరుండే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఫిలప్ చేసి ఈ ఉన్నటువంటి కమిటీలు అందరికి కూడా రేపటి నుంచి ఇక్కడ కూర్చోవటం జరుగుతుంది. ఈ 28 మందికి వాళ్ళు వచ్చి అప్లై చేసుకొని దాంట్లో కరెక్ట్ అని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా లోపం లేకుండా ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చేదానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో మరికి ఎక్కడ కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి పదవులు దక్కుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఈ కమిటీలో వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా అన్నీ కూడా స్టెబిలైజ్ చేసి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిగి ఎవరైతే సమర్థులు ఉన్నారో ఇన్ఛార్జీలు అయితే ఎట్లా సమర్థులైన ఇన్ఛార్జీలు, అలాగే మండల అధ్యక్షులు, ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే కమిటీ వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 4 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళు అర్జీలు తీసుకోవటం జరుగుతుంది. రేపు వరకు రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు, రేపు మార్నింగ్ 10 నుంచి 2 గంటల వరకు ఈ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎల్లుండి నుంచి ఈవినింగ్ 6 దాకా, మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 దాకా ఈ అర్జీలు తీసుకొని అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ మా కమిటీతో పాటు ప్రెసిడెంట్ కమిటీ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ సెక్రియేట్ చేసి పైకి పంపించడం జరుగుతుంది. ఇది అంతా కూడా ఇది కొత్త తరహాలో, వినూత్నంగా ఉన్న తరహాలో చేయటం జరుగుతుంది. ఇది పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేసేదానికోసం ఈ కమిటీలు వేయటం జరుగుతుంది. అలాగే ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన కూడా మేము ఎప్పుడైతే రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవుతాయో అప్పుడే ఇక స్థానిక ఎమ్మెల్యేలతోటి కానీ ఎక్కడ జనసేనకు సంబంధించినటువంటి బలం ఉన్న చోట ఈ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ మేము అడగటం జరుగుతుంది. ఖచ్చితంగా మా బలం ఉన్న దగ్గర మటుకి ఏ పరిస్థితిలో మేము తీసుకొని పోటీ చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్నీ కూడా వివరాలు మేము అందరి నాయకులకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏ కాన్స్టిట్యున్సీలో మాకు బలం ఉందో అక్కడ పోటీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా టోటల్గా ఎవరైతే గెలుస్తారు అనే అభ్యర్థుల్ని మేము ఎంపిక చేసుకొని చేయటం జరుగుతుంది. ఏదైనా అన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది.